మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. కబ్జాదారుల భరతం పడతాం, భగవద్గీతే స్ఫూర్తి, శ్రీకృష్ణుడే మార్గదర్శి, ధర్మరక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ, సీఎం రేవంత్ రెడ్డి. జనహితం కోసం ఆక్రమణలపై యుద్ధం తప్పదు, అక్రమ కట్టడాల కూల్చివేతలో ఎలాంటి రాజకీయాలకు తావులేదు, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోం, ఎంతటి వారినైనా వదలం, అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే, చెరువులను కాపాడుకోకపోతే హైదరాబాద్కు వయనాడు పరిస్థితేనని వ్యాఖ్య. హరే కృష్ణ హెరిటేజ్ టవర్కు శంకుస్థాపన. ఇక్కడ ఈ విధంగా హరే కృష్ణ టవర్కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల కబ్జాలకు గురైన వాటిని నిర్మాణాలను తొలగిస్తుందాం, ఇక్కడ ఎంతటి వారినైనా వదిలిపెట్టమన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఈ కబ్జాలను వదిలేస్తే హైదరాబాద్కు వయనాడు పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నది ఇక్కడ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టడాల గురించి ఇక్కడ సీరియస్గా మాట్లాడగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంతటి వారినైనా వదిలిపెట్టాం, నిర్మాణాలు కబ్జాకు గురైన చెరువులు కబ్జాకు గురి చేసుకొని ఫామ్ హౌస్లు నిర్మించుకున్న వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులను కబ్జా చేసిన వాళ్ళ భరతం పడతామని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణ బాధ్యతను చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావులేదని స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవని సీఎం చెప్పారు. భగవద్గీత స్ఫూర్తిగా, శ్రీకృష్ణుడే మార్గదర్శిగా చెరువుల పరిరక్షణను ధర్మరక్షణగా భావిస్తున్నామని పేర్కొన్నారు. చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరేమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటిని పక్కన పెడతాం. చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం ఈ ప్రభుత్వం పడుతుంది అని ఆయన హెచ్చరించారు. కోకాపేటలో ఆదివారం హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెరువులను చెరపట్టిన వాళ్లను, ఆక్రమించుకున్న వాళ్లను ఎవరిని వదిలిపెట్టకుండా ఉక్కుపాదంతో అణచివేయాలన్న ఆలోచనతో హైడ్రాను తీసుకువచ్చామని తెలిపారు. నిజంగా ఇక్కడ చెరువులను కబ్జా చేసిన, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాటిపై చర్య తీసుకురావడానికి ముఖ్యంగా హైడ్రాను తీసుకొచ్చామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక్కడ ఎంతటి వారినైనా వదిలిపెట్టాం, అదేవిధంగా ఇక్కడ భూముల పరిరక్షణే మా బాధ్యత అన్నట్టుగా, ఇక్కడ ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా కూడా మేము పట్టించుకోం, పక్కన పెడతాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అక్రమ కట్టడాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటాం, నిర్మాణాలను కూల్చివేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైడ్రా సపోర్ట్ వాక్. గండిపేట చెరువు వద్ద ఆదివారం ఉదయం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రా సపోర్ట్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ప్రియులు, సిబిఐటి స్టూడెంట్లతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రాకు అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. సేవ్ లేక్స్, సేవ్ లైఫ్, హైడ్రాకు మద్దతు ఇద్దాం, హైదరాబాద్ను కాపాడుకుందాం, హైదరాబాద్ మనది, హైడ్రా మనందరిది అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ హైడ్రా సపోర్ట్ వాక్, మార్నింగ్ వాక్ చేపట్టారు. ఇక్కడ సిబిఐటి విద్యార్థులు, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున స్థానికులు అక్కడ గండిపేట చెరువు వద్ద ఆదివారం ఉదయం గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ హైడ్రా వాక్ ఏర్పాటు చేశారు. అక్కడ హైడ్రా వాక్ జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ హైడ్రా వాక్ను అక్రమణలను తొలగిద్దాం, అందరూ మద్దతు ఇవ్వాలని, సేవ్ లేక్స్ సేవ్ లైఫ్ అన్నట్టుగా ఇక్కడ సరస్సులను, చెరువులను కాపాడుకుంటే హైదరాబాద్ మనం కాపాడుకుంటాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు, నినాదాలు చేసినట్టుగా చూసుకోవచ్చు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్ఫూర్తితో చెరువుల ఆక్రమణలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తున్నది. ఇది రాజకీయ కక్షల కోసం కానే కాదు, భవిష్యత్ తరాల మేలు కోసమే. హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పట్టించుకోం. ఆక్రమణదారులు ఎంతటి వారినైనా వదిలేది లేదు సీఎం రేవంత్ రెడ్డి. హరే కృష్ణ హెరిటేజ్ టవర్కు భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ తదితరులు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్ఫూర్తితో చెరువుల ఆక్రమణలను తొలగిస్తున్నామన్నట్టుగా చెప్పుకొచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ కక్షల కోసం కానే కాదు, భవిష్యత్ తరాల కోసం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ చెరువులను కాపాడుకుంటే హైదరాబాద్ను కాపాడుకుంటాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అందులో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా మేము పక్కన పెడతాం, ఇక్కడ హైడ్రాను కొనసాగిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాగునీటి జలాశయాల్లో డ్రైనేజ్ కలిపితే ఊరుకోవాలన్నా? మొన్న ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చి కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చింది గండిపేట ఉస్మాన్ సాగర్. కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను ఆనుకొని
అక్రమంగా శ్రీమంతులు గొప్ప వ్యక్తులు విలాసవంతమైన ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాటి నుంచి డ్రైనేజ్ లైన్లను ఈ తాగునీటి జంట జలాశయాలకు వదులుతున్నారు. వాళ్ళు అట్లా చేస్తుంటే ఆ అక్రమ నిర్మాణాలను నేను వదిలేస్తే ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టు కాదా? ఆలోచన చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నామని తేల్చి చెప్పారు. తెలియకుండానే కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తుంటారని, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులను చేయాలని ఆయన అన్నారు. ఈ విధంగా ఇక్కడ గండిపేట సమీపంలో విఐపి ఉన్నత వ్యక్తులు అంటే కొంతమంది శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, అక్రమ నిర్మాణాలు చేపట్టారు, చెరువులను కబ్జా చేసి ఇక్కడ హిమాయత్ సాగర్లో ఇక్కడ గండిపేట చెరువులో ఇక్కడ వాళ్ళు మురుగునీరుని డ్రైనేజీ నీటిని వదులుతున్నారు. అట్లా చూస్తే ఈ ఎండాకాలంలో ఆ నీరే మనకు హైదరాబాద్ను కాపాడుతుంది, త్రాగునీటిని అందించాం. దాని ద్వారానే ఇక్కడ అలాంటి నీరుని వృధా చేస్తుంటే కలుషితం చేస్తుంటే ఊరుకోవాలన్నా ప్రజాప్రతినిధిగా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ జనాన్ని కాపాడడానికే ఈ విధంగా ప్రజాప్రతినిధిగా బాధ్యత తీసుకుంటున్నాను అన్నట్టుగా తీసుకొచ్చారు. ఇక్కడ తాగునీటిని కాపాడడానికే హైదరాబాద్ను సంరక్షించడానికే హైడ్రాను తీసుకొచ్చాం, ఎంతటి వారినైనా వదిలిపెట్టామన్నట్టుగా ఇక్కడ నిర్మాణాలన్నీ ఇక్కడ కూల్చేస్తాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు హైడ్రా ఆధ్వర్యంలో. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని వదలం, మహిళలపై అఘాయిత్యాలు క్షమించాలని నేరమని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటికే ఉన్న కఠిన చట్టాలను మరింత పటిష్టపరుస్తామని చెప్పారు. విధంగా మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని వదలమన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి ఇక్కడ ఎంతోమంది మహిళలపై ఇక్కడ విధంగా అక్రమ నేరాలు జరుగుతున్నాయి. వాటిపై ఇప్పటివరకు మరి ఎంతమంది ఎన్ని చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని చెప్తున్న వ్యాఖ్యలకు ఉద్దేశించి కూడా మరి ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు జరుగుతున్న నేరాలపై ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య భీకర దాడులు. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఆదివారం పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. హెజ్బొల్లా స్థావరాలపై 100 ఫైటర్ జెట్లతో ఇజ్రాయెల్ బాంబులు వేయగా మిలిటెంట్లు వందలాది రాకెట్లను ప్రయోగించారు. ఈ విధంగా ఇక్కడ హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరికొకరు రాకెట్లను విడుచుకుంటున్నారు ఇక్కడ బాంబుల రూపంలో అని చెప్పుకోవచ్చు. మరి యుద్ధాన్ని ఆపేది ఎవరో మరి నరేంద్ర ఐక్యరాజ్య సమితి ఉన్నది, యుద్ధాలను ఆపాలి ముందు. మరి వాళ్ళు చర్యలు ఎందుకు తీసుకుంటలేరు, అసలు ఐక్యరాజ్య సమితి పనిచేస్తున్నదా అని మనం సందర్భంగా తెలుసుకోవచ్చు. గోదావరి ఫేజ్ 2 సర్కార్ గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్లో తాగునీటి అవసరాల కోసం 2030 నాటికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని తరలించేందుకు 5,560 కోట్లు మంజూరు చేస్తూ గోదావరి ఫేజ్ 2 పనులను ప్రభుత్వం అనుమతించింది. గోదావరి ఫేజ్ 2కు సర్కార్ గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్లో తాగునీటి అవసరాల కోసం 2030 నాటికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని తరలించేందుకు 5,560 కోట్లు మంజూరు చేస్తూ గోదావరి ఫేజ్ 2 పనులను ప్రభుత్వం అనుమతించింది. ఈ విధంగా గోదావరి ఫేజ్ 2 పనులను అనుమతించింది. ఇక్కడ 5,560 కోట్లు మంజూరు చేసింది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో తాగునీటి అవసరాలు తీర్చడం కోసం 2030 నాటి లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడ ఆ సంవత్సరం నాటికి తాగునీటిని ఇంకా మరింత అందించే అవకాశంగా ఇక్కడ కొత్త ప్రాజెక్టును నిర్మించబోతున్నట్టుగా చూసుకోవచ్చు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం, యువత కోసం స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభించడం, రైతులకు 31,000 కోట్లు మాఫీ చేసినాం, రాష్ట్ర ప్రభుత్వానికి బ్రహ్మకుమారిస్ మార్గదర్శకాలు. బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర్ దశాబ్ది వేడుకల్లో సీఎం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం, యువత కోసం స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభించడమని, ఇక్కడ రైతులకు 31,000 కోట్లు మాఫీ చేసినామని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రుణమాఫీకి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్లో స్పోర్ట్స్ విలేజ్గా గచ్చిబౌలి సీఎం రేవంత్ రెడ్డి. ఒలింపిక్స్ స్థాయికి హైదరాబాద్ స్టేడియాలు అప్గ్రేడ్ చేస్తాం, 2028లో ఒలింపిక్స్ మెడల్స్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళిక, రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం తెస్తామని వెల్లడి. హైదరాబాద్ మారథాన్ ముగింపు కార్యక్రమానికి హాజరు. హైదరాబాద్ మారథాన్ ముగింపు కార్యక్రమానికి హాజరై వచ్చే సంవత్సరం నాటికి ఇక్కడ హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు ఏర్పాటు చేస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామని ఇక్కడ వచ్చే అకాడమిక్ ఇయర్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా ఒలింపిక్ క్రీడలను కూడా ఏర్పాటు చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆక్రమణలన్నీ తొలగించాలి, హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నాం, చెరువులకు పూర్వస్థితిని తీసుకురావాలి. క్లైమేట్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. చెరువుల సుందరీకరణ పేరుతో గత సర్కార్ డబ్బులు వృధా చేసిందని కామెంట్. సమావేశంలో తమిడికుంట ఆక్రమణలపై వివరిస్తున్న లుబ్కా సర్వత్. విధంగా ఆక్రమణలన్నీ తొలగించాలి, హైడ్రా చర్యలను స్వాగతిస్తామన్నట్టుగా ఇక్కడ
చెరువుల సుందరీకరణ క్లైమేట్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడుతున్నారు. ఇక్కడ హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల కబ్జాకు గురి చేసి ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చేయడంలో సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టుగా వక్తలు మాట్లాడుతున్నారు. హైడ్రా ను సపోర్ట్ చేస్తున్నట్టుగా. చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు నోటీసులు, వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు తప్పవని హెచ్చరిక. ఇక్కడ చిత్రపురి కాలనీలో విల్లాలు కూడా కబ్జాకు గురి చేసి నిర్మించారు చిత్రపురి కాలనీలో అని ఇక్కడ వాటికి నోటీసులు అందజేశారు హైడ్రా ఆధ్వర్యంలో. ఈ విధంగా వివరాలు ఇవ్వకపోతే వాటిని కూల్చేస్తామన్నట్టుగా ఇక్కడ కూల్చివేతలు తప్పవని హెచ్చరిక జారీ చేసింది హైడ్రా వ్యవస్థ. 2 నెలల్లో 166 కూల్చివేతలు, కబ్జాల చెర నుంచి 44 ఎకరాల భూమికి విముక్తి. జూన్ 22 నుంచి ఈ నెల 24 వరకు హైడ్రా యాక్షన్. ఇది ఆక్రమణల కూల్చివేతపై ప్రభుత్వానికి రిపోర్టు. ఆక్రమణదారుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతలు, బంధువులు. చింతల్ చెరువులో 3.5 ఎకరాలు కబ్జా చేసిన బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు అనుమానం రాకుండా చిన్న ఇండ్లు కట్టి అందులో పేదలను ఉంచినట్లు గుర్తింపు. అక్కినేని నాగార్జున, పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేత. విధంగా ఆక్రమణలు కూల్చివేతపై ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ ఇప్పటి వరకు 166 కూల్చివేతలు, 46 ఎకరాల భూమిని సేకరించింది హైదరాబాద్ ఆధ్వర్యంలో అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలోనే డబుల్ ఇండ్లు లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు. వేగం పుంజుకున్న రిపేర్ పనులు. కొత్త ప్రభుత్వం వచ్చాక నిధుల మంజూరు. 75 కోట్లతో హుజూర్ నగర్లో ఇండ్లకు మరమ్మతులు. ఈ ఏడాదిలోనే డబుల్ ఇండ్లు లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు. విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ మరమ్మతులు చేపించి అందించనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఇప్పుడు వేగం పుంజుకున్న రిపేర్ పనులు. కొత్త ప్రభుత్వం వచ్చాక నిధుల మంజూరు. 75 కోట్లతో హుజూర్ నగర్లో ఇండ్లకు మరమ్మతులు. విధంగా ఏవైతే ఇంకా ప్రజలకు అందించని డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో, నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందించలేదు, అవి రిపేర్లకు కూడా వచ్చినాయి. మరమ్మతులు చేయించి ఇక్కడ ప్రజలకు అందించబోతున్నట్టుగా కొత్త ప్రభుత్వం చూసుకోవచ్చు. 75 కోట్లతో హుజూర్ నగర్లో ఇండ్లకు మరమ్మతులు చేయిస్తున్నట. హైవేలపై లారీ బీభత్సం. మధ్య మత్తులో 2 బైకులు ఆటోను ఢీకొట్టిన లారీ డ్రైవర్. బైక్పై వెళ్తున్న తల్లి బిడ్డ మృతి, తండ్రి మరో బిడ్డకు తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వద్ద ప్రమాదం. హైవేపై లారీ బీభత్సం కారణంగా బైక్పై వెళ్తున్న తల్లి బిడ్డ మృతి, మధ్య మత్తులో 2 బైకులు ఆటోను ఢీకొట్టిన లారీ డ్రైవర్. విధంగా లారీ డ్రైవర్ చేసిన నిర్వాహకం వల్ల ఇక్కడ తల్లి బిడ్డ మృతి చెందినట యాక్సిడెంట్లో. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు. చైర్మన్గా వి లచ్చిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. రాష్ట్రంలో 60 సంఘాలతో కొత్త జాయింట్ యాక్షన్ కమిటీ. ఉద్యోగుల సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వెల్లడి. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు. చైర్మన్గా వి లచ్చిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. రాష్ట్రంలోని 65 సంఘాలతో కొత్త జాయింట్ యాక్షన్ కమిటీ. ఉద్యోగుల సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వెల్లడి. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్గా వి లచ్చిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఈ విధంగా ఉద్యోగుల సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ కొత్తగా ఉద్యోగ సంఘాల కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఏర్పాటు చేసుకుని దానికి చైర్మన్గా వి లచ్చిరెడ్డిని ఎంచుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళందరూ ఉద్యోగుల సమస్యలు అన్ని పరిష్కరించుకోవడానికి కమిటీ ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.